ఒకసారి ఒక ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నారు. వారి పెళ్లి రోజు వచ్చింది, వివాహ వార్షికోత్సవం వచ్చింది. వెడ్డింగ్ యానివర్సరీలు వస్తాయి కదా సంవత్సరానికి ఒకసారి. ఆ వెడ్డింగ్ యానివర్సరీ రాగానే భర్త అనుకున్నాడు, నా భార్యకి ఒక మంచి మొబైల్ ఫోన్ నేను కొనివ్వాలి. నేను ఆఫీస్కి వెళ్తుంటే నాతో మాట్లాడడానికి అప్పుడప్పుడు కుదరట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మొబైల్ వచ్చిన కొత్త దినాల్లో అనమాట. ఒక ఫోన్ కొనిస్తాను, మొబైల్ కొనిస్తాను అని చెప్పి మార్కెట్కి వెళ్ళి మంచి మొబైల్ ఫోన్ కొనిచ్చి తన భార్యకి ఇచ్చాడు. చాలా మంచి ఉద్దేశంతోనే, తనతో మాట్లాడుతుంది, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తుందన్న ఆలోచనలో భార్యకు ఫోన్ కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏం మారిపోయాయంటే, ఆమెకి ఎవరు ఫోన్ చేసినా 2 గంటలు మాట్లాడుతుంది ఒక్కొక్క కాల్. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసినా, వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసినా, లేకపోతే మరొకరు ఎవరు చేసినా 2 గంటలు లేనిదే ఫోన్ పెట్టట్లేదు. కోతి కొబ్బరిగా దొరికినట్టు అనమాట. ఆమె పరిస్థితి అలాగే ఉంది. ఫోన్ రావడం పాపం లిఫ్ట్ చేసి 2 గంటలు మాట్లాడుతుంది. భర్త చాలా విసిగిపోయాడు. అనవసరంగా ఫోన్ కొనిచ్చాను, ఇంతకుముందే బాగుండేది, ఇప్పుడు అసలు దొరకట్లేదు నాకని చాలా బాధపడుతున్నాడు. ఒకరోజు భర్త ఇంట్లో కూర్చున్నాడు. ఆ రోజు ఆఫీస్ లేదు, ఇంట్లో కూర్చున్నాడు. ఈ రోజైనా భార్య నాతో స్పెండ్ చేస్తుంది, కొంత సమయం ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం అన్న ఆలోచనలో ఇంట్లో కూర్చోగానే ఫోన్ వచ్చింది. భర్త అనుకున్నాడు, పోయింది, ఈ టైం కూడా పోయింది అనుకున్న పరిస్థితుల్లో ఆమె అర్ధగంట మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ½ అన్ అవర్ మాట్లాడి ఫోన్ పెట్టేసింది. అండ్ అది నిజంగా 8th వండరే. ఎందుకంటే ఆమె ఎప్పుడు అరగంట మాట్లాడిన దాఖలాలు ఎప్పుడు లేవు. మాట్లాడితే 2 గంటలు, 2.5 గంటలు, అరగంట మాట్లాడి పెట్టేస్తే ఈయన చాలా ఆశ్చర్యం అనిపించి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమ్మా అరగంటలో పెట్టేసావంటే, రాంగ్ నెంబర్ అండి అంది. రాంగ్ నెంబర్ ఎంతసేపు మాట్లాడేది? అరగంట. అప్పుడప్పుడు కొంతమంది తెలియక ఆ నెంబర్లు రాంగ్ డైల్ చేసి రాంగ్ నెంబర్లు కొడుతుంటారు. మనకి ఎంతసేపు మాట్లాడుతాం చెప్పండి? ఫోన్ చేసి ఏమండి పలానా వారు ఉన్నారండి అంటారు, రాంగ్ నెంబర్ పెట్టే అంటాం మనమైతే. ఆమె ఆ రాంగ్ నెంబర్ ఆయనతో కూడా ఎంతసేపు మాట్లాడేసింది? అరగంట. మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని అప్పుడు పెట్టేసింది. పాయింట్ ఏంటి అంటే, వాస్తవం ఏంటంటే, చాలాసార్లు మనం మాట్లాడడానికి ఎంత ఇష్టపడుతుంటామో, మాట్లాడాలంటే చాలామందికి ఇష్టం. కానీ బైబిల్ మనకు చెబుతున్న సత్యం ఏంటంటే, మనం మాట్లాడడానికి నిదానించాలట, వినడానికి ఏం చేయాలట? వేగిరపడాలి. మనకి 2 చెవులు 1 నోరు అందుకని ఇచ్చాడు దేవుడు కదా. 2 చెవులు ఇచ్చాడు, నోరు ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు దేవుడు 1 చెవి 2 నోరులు ఇచ్చుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అది 1 నోరుకే ప్రపంచం ఎలా అయిపోతుంది, 2 నోరులు ఉంటే పరిస్థితి ఏంటి? ప్రపంచం ఎప్పుడో దహించిపోయేదేమో కదా. ఎందుకంటే ఆ మాటలు కొన్ని సందర్భాల్లో తక్కువ మాట్లాడదాం, ఎక్కువ విందాం. ఆ వినడం అనేది చెప్పండి ఏ మాట అయి ఉండాలి? దేవుని మాట అయి ఉండాలి. వీ హ్యావ్ టు హియర్ గాడ్స్ వర్డ్. ఆ మాటలే కదా మనల్ని బ్రతికించేవి, ఆ మాటలే కదా మనల్ని నిలబెట్టేవి, ఆశీర్వాదాన్ని ఇచ్చేవి. ఈరోజు బహుశా నీ మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయేమో, కొన్ని రకాలైన సందిగ్ధాలు నీ మనసులో ఉన్నాయేమో, సంశయాలు ఉన్నాయేమో. ఎవరిస్తారు వీటికి పరిష్కారం? ఎక్కడ దొరుకుతుంది ఈ సమస్యల పరిష్కారం అని ఎదురు చూస్తూ బహుశా దేవుడు నాతో మాట్లాడతాడని ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో. యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రైట్ ప్లేస్. నీ ఒక మంచి స్థలంలో కూర్చున్నావు, సరైన ప్రాంతంలో కూర్చున్నావు. దేవుడు నీతో మాట్లాడి తన వాక్కు ద్వారా నేను బలపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు.